ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక నీ ప్రభు వైపు చూడు, నీకు పరిష్కారం లభిస్తూ ఉంది. నీ ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కును ధ్యానం చేయి. తన యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకో. ఎన్నడూ కూడా నీ జీవితంలో ఓటమి అనేది కలుగకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు. మరి పరిశుద్ధ గ్రంథములో సామెతలు 12వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. చూసారా? మరొకసారి చదువుకుందాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. అవును ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులు తమ పొరుగు వారికి దారి చూపే విధంగా ఉంటారు. అయితే భక్తిహీనుల యొక్క ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. కనుక నీవు ఏ అనుభవంలో ఉన్నావు, ఏ సహవాసంలో ఉన్నావు? అటువంటి నీతిమంతుల సహవాసంలో ఉన్నావా, భక్తిహీనుల సహవాసంలో ఉన్నావా? చూశారు కదా, నీతిమంతులు మరి చూడండి తన పొరుగు వారికి దారి చూపిస్తారు, దారి మూసివేయరు. భక్తిహీనుల ప్రవర్తన అయితే వారిని దారి తప్పిస్తోంది. పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రాణాతి ప్రాణముగా అవును ప్రేమించబడే స్నేహితులు, దావీదు, యోనాతాను. యోనాతాను దావీదుల మధ్య ఉన్న ప్రేమ, సహవాసము, స్నేహము స్త్రీల ప్రేమ కంటే కూడా గొప్పగా, అవును ప్రియ దేవుని బిడలారా, అటువంటి అన్యోన్యమైన సహవాసము, నీతిమంతుల యొక్క అవును ప్రవర్తన, అవును ప్రియ దేవుని బిడలారా, దారి చూపిస్తూ ఉన్నది అనడానికి గుర్తుగా మరి సౌలు యోనాతాను యొక్క కుమారుడు. మరి చూడండి, సౌలు యోనాతాను యొక్క తండ్రి, మరి దావీదుకి శత్రువు. దావీదు గొలియాతు మీద జయము పొందిన తరువాత సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్న నాటి నుంచి దావీదు మీద ఉషపు చూపు ఉంచినదే వాడు. మరి దావీదును ఒక క్షణములో అంతము చేయాలి అన్న మరి ఉక్రోషముతో, కోపముతో, క్రూరత్వంతో, దుష్టత్వంతో దావీదు విషయంలో ఉంటాడు. కానీ తన కుమారుడైన యోనాతాను దావీదు యొక్క యథార్థతను, నీతిని, మంచితనాన్ని కనిపెట్టి, నా తండ్రి ఎందుకు ఇతనిని ద్వేషిస్తూ ఉన్నాడు, ఇతనిపై పగబట్టాడు అని తండ్రికి సహకరించే కుమారుడుగా ఉండకుండా, చెడు విషయాలలో తండ్రికి సహకరించకుండా నీతిమంతుని యొక్క ప్రవర్తన చూసారా, దారి చూపించే ప్రవర్తనగా ఉన్నట్లు యోనాతాను యొక్క ప్రవర్తన దారి చూపించే ప్రవర్తనగా మారినది దావీదు విషయంలో. ప్రియ దేవుని బిడలారా, మరి దావీదు బ్రతికి ఉంటే యోనాతాను రాజుగా మరి కానేరుడు అని చెప్పేసి దావీదును అంతమొందిస్తేనే నా కుమారుడు రాజుగా అవుతాడు. మరి ఆ విషయం యోనాతాను కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంచి స్నేహం కదండి. ఈ రోజున కుటుంబాలలో, లోకములో పరిస్థితులు చూస్తే ఆస్తుల గొడవల మీద ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు, ఇల్లీగల్ కాంటాక్ట్స్. అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి ఎన్నో విధాలుగా మరి వారి సొంత బిడ్డల్ని వారు అంతమొందించుకుంటూ ఉన్నారు. వారి యొక్క స్వప్రయోజనాల కొరకు, వారి పాప కార్యాల కొరకు, వారి యొక్క అక్రమమైన మార్గంలో నడిపించే అనుభవాలను బట్టి దారి మళ్లించే అనుభవం. భక్తిహీనుల ప్రవర్తన దారి మళ్లిస్తూ ఉన్నది, కానీ నీతిమంతుని యొక్క ప్రవర్తన దారి చూపిస్తూ ఉన్నది. ఎన్నో మారులు తన తండ్రి అయితే హతమార్చాలనుకున్నాడు, యోనాతాను కాపాడుతూ ఉండేవాడు. దావీదుకు దారి చూపించినాడు, దావీదును భద్రపరిచినాడు. ఎన్నోసార్లు తన తండ్రి నుంచి తన ప్రాణమును కాపాడిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీకు అటువంటి స్నేహితులు ఉన్నారా? అటువంటి సహవాసం ఉన్నదా? ఎలాంటి సహవాసాన్ని నీవు కలిగి ఉన్నావు? నీతిమంతులు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క సహవాసము అవును నీకు దారి చూపిస్తూ ఉంది. భక్తిహీనుల ప్రవర్తన దారిని మూసివేస్తా ఉంది. అవును, ఈ రోజున అటువంటి అనుభవంలో దేవుని సహాయాన్ని కోరుకో. ఆయన నీ ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. దావీదు అబ్రహాము నా స్నేహితుడని పిలిచాడు. ఈ రోజున నీవు కూడా అటువంటి స్నేహానుభవం,
ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా స్నేహితులుగా పిలువబడతారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు అవును మరి మనలను దారి తప్పించే స్నేహితుల కన్నా మన ప్రభుతో సహవాసము ఎంతో మిన్న. అటువంటి కృప మరి ప్రభుతో సహవాసము కలిగి ఉండటం ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. ఇకనైనా మన చెడు స్నేహాలను, మన యొక్క మరి అపవిత్రకరమైన సహవాసాలను, మరి దుష్ట సహవాసాలను, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక ఆ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి మంచి స్నేహితులుగా మనము దైవికమైన సహవాసములో, నీతిమంతుల సహవాసములో మనము జీవిద్దాము. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నాయనా నీతిమంతుల యొక్క సహవాసము నాయనా దారి చూపిస్తూ ఉంది, భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పిస్తూ ఉంది. యోనాతాను దావీదు విషయములో అవును ప్రభువా, మరి నీతిమంతుడుగా తన తండ్రి దుర్మార్గుడైనప్పటికీ తన కుమారుడు నీతిమంతుడుగా దావీదుతో అవును ప్రభువా ఎంతో చక్కని సహవాసము, కల్మషము లేని కపటము లేని సహవాసము అది ప్రభువా నీతిమంతులకే ఉంటూ ఉంటుంది. ప్రమాణము చేసిన నష్టము కలిగిన మాట తప్పరు అనే విధంగా ఉంటూ ఉంది ప్రభు. అటువంటి స్నేహములో, అటువంటి సహవాసములో నీ బిడ్డలను ఉంచండి. ఎలాంటి దుష్ట సాంగత్యానికి గురి కాకుండా, వారి మంచి నడవడికను పాడు చేసుకోకుండా పరిశుద్ధాత్మతో సహవాసం చేసే అనుభవం, నీ సన్నిధిని నిత్యము కలిగి ఉండే అనుభవం. దావీదు అబ్రహాము నీవు స్నేహితుడని పిలిచావు. అవును ప్రభువా, అటువంటి అనుభవంలో నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి స్థితిగతులను మార్చమని నాయనా. నీ బిడ్డలు ఈ దినం తలపెట్టబోతున్న ప్రతి పనిలో, వెళ్ళబోతున్న ప్రతి ప్రయాణములో తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.